అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ రివ్యూ అనేటువంటిది ఈరోజు మన వీడియోలో చేయడం జరుగుతుంది. అసలు టెక్స్ట్ బుక్ ఎలా ఉంది, దీని కాస్ట్ ఎంత, దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఎలా ఇచ్చారు అనేటువంటిది దీంట్లో మనం ఈ వీడియోలో చూస్తున్నాము. చూడండి, ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మారినటువంటి కొత్త టెక్స్ట్ బుక్ అనమాట. టెక్స్ట్ బుక్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఒక టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆడిసీ అనేటువంటిది ఆడిసీ 1 అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఆడిసీ అనేటువంటిది అర్థం ఏంటంటే సాహసయాత్ర, ఏ లాంగ్ జర్నీ ఆఫ్ అడ్వెంచర్స్ అనేటువంటిది ఒక హెడ్డింగ్ అనమాట. ఇది ఏ లాంగ్ జర్నీ ఆఫ్ అడ్వెంచర్స్ అనేటువంటి ఒక హెడ్డింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒక హీరోకి సంబంధించినటువంటి ఫేమస్ అయినటువంటి పేరు ఆడిసీ అనేటువంటిది. ఇది టైటిల్గా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పిక్చర్స్ అనేవి ఈ విధంగా ఇక్కడ సాహసయాత్రకు సంబంధించినవి కానీ పిక్చర్స్ అనేవి దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక చివరికి వచ్చేటప్పటికి దీంట్లో మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది, అలాగే కింద తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇది దీంట్లో ఈ కవర్ పేజీ అనేటువంటిది ఇలా ఉందన్నమాట. ఇది ఈ బ్యాక్ సైడ్ మనం చూస్తే బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా ఉండి ఓన్లీ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంది. ఈ చివరి వచ్చేటప్పటికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, అలాగే ప్రింటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ బై తెలుగు సాంస్క్రిట్ అకాడమీ అనేటువంటిది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. చివరేమో బార్ కోడ్ అనేటువంటిది ఉంది. సరే, దీంట్లోవి ఎలా ఇచ్చారు అనేటువంటిది మనం చూద్దాము. దీంట్లో ఫస్ట్ చూస్తే మనం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ ఆడిసీ 1, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పి దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ పేజెస్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగు అకాడమీ సంబంధించి ఇక్కడ మ్యాటర్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ ఎడిషను 2025 ఈ కాపీస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని కాస్ట్ అనేటువంటిది ఇక్కడ వచ్చేటప్పటికి 142 రూపీస్ ఉంది. ఇక్కడ దీని మీద ఎంత కాస్ట్ అయితే ఉందో ఖచ్చితంగా అంత మాత్రమే ఖచ్చితంగా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంకేమీ తగ్గింపు అనేది ఇవ్వట్లేదు. 142 రూపీస్ ఎట్టి నేను కూడా ఆ విధంగానే తీసుకోవడం జరిగిందనమాట. 142 రూపీస్. ఇది విజయవాడలో ప్రింటెడ్ అయినటువంటిది అవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి కనిపించేవి ఏంటంటే ఇక దీనికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అవి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనం చూస్తే ఫస్ట్ కంటెంట్ అనేది ఇచ్చారు. కంటెంట్ అనేటువంటిది ఇచ్చి దీంట్లో లెసన్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఇచ్చారు. దీంట్లో చూడండి, దీనికి ఒక్కోదానికి ఒక యూనిట్కి ఒక టైటిల్ పెట్టారనమాట. ఒక్కోదానికి ఒక టైటిల్ పెట్టారు. ద అవాక్నింగ్ అనేటువంటిది ఇచ్చారు. అవాక్నింగ్ అంటే మేల్కొలుపు అనేటువంటి విధంగా మనకు ఒక టైటిల్ ఇచ్చారు. దీంట్లో ద మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, ద ల్యాంబ్ అండ్ ద టైగర్, అలాగే ద బ్లైండ్ డాగ్ ఇలా ఇచ్చారనమాట. అంటే ఇవి మనకు చూస్తే మనం ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చూసాము. ప్రోజులు ఎన్ని ఉన్నాయి, పోయిటరీలు ఎన్ని ఉన్నాయి, నాన్ డీటెయిల్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది. ఈ టెక్స్ట్ బుక్లోకి వచ్చేటప్పటికి ప్రోజు, పోయిటరీ, నాన్ డీటెయిల్ అనేది ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ కలిపి యూనిట్ వైజ్ ఇచ్చారనమాట. యూనిట్ వైజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మామూలుగా అయితే మనకి పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఏం చేశారంటే ప్రోజ్ వేరు, పోయిటరీ వేరు, నాన్ డీటెయిల్ వేరు అలాగ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏ యూనిట్లో ఏం చెప్పాలని చెప్పి అన్నీ మిక్స్డ్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ద మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది ప్రోజ్ అనమాట. ద ల్యాంబ్ అండ్ ద టైగర్ అనేటువంటిదేమో పోయిటరీ, అలాగే ద బ్లైండ్ డాగ్ అనేటువంటిదేమో నాన్ డీటెయిల్ అనమాట. ఈ మూడు ఈ ఫస్ట్ యూనిట్లో కవర్ అయ్యేలాగా ఇచ్చారనమాట, కలిపిచ్చారు. అంతేగాని 3 ప్రోజ్ అనుకోకుండా మీరు ఒకటేమో ప్రోజు, ఒకటేమో పోయిటరీ, ఒకటేమో నాన్ డీటెయిల్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనమాట. ఇక రెండో యూనిట్కి ఏం చేశారంటే మెటామార్ఫిసిస్ అనేటువంటి పేరు పెట్టారు. మెటామార్ఫిసిస్ అంటే అర్థం ఏంటంటే రూపాంతరము ఏమండి అనేటువంటిది, మారు రూపు అనేటువంటి అర్థాలు వస్తాయి అన్నమాట మెటామార్ఫిసిస్ అనేటువంటి పదానికి. దీంట్లో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు చూడండి. చీఫ్ సీటిల్స్ లెటర్ అనేటువంటిది ఒకటి ప్రోజ్ నుంచి ఇది. అలాగే ఇన్వెక్టస్ అనేటువంటిది పోయిటరీ అనమాట. ఇన్వెక్టస్ అనేది
తర్వాత మూడోది రిట్రీవ్డ్ రిఫర్మేషన్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనమాట. ఈ మూడు కలిపి ఒక యూనిట్ కింద ఇచ్చారనమాట. అంతేగాని ప్రోజు పోయిటరీ అనేది విడిగా అయితే దీంట్లో ఇవ్వలేదు, అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో. ఒకటేమో ప్రోజు, ఒకటేమో పోయిటరీ, ఒకటేమో నా డీటెయిల్ అనమాట, లాంగ్ స్టోరీ అనమాట. ఈ విధంగా అంటే యూనిట్లో ఇవన్నీ కవర్ అయ్యేలాగా మూడు ఒకే దానిలాగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనిట్ 3లో బ్రేవ్ న్యూ వరల్డ్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ యూనిట్ 3లో బ్రేవ్ న్యూ వరల్డ్ అంటే ధైర్యమైన కొత్త ప్రపంచం అని అర్థం. ధైర్యమైన కొత్త ప్రపంచం అని ఒక టైటిల్ పెట్టారు దీనికి. దీంట్లో మనకి వచ్చేటప్పటికి ప్రోజ్ నుంచి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ అనేటువంటి ప్రోజ్ లెసను, అలాగే రెఫ్యూజీస్ అనేటువంటిదేమో మనకి పోయిటరీ నుంచి వచ్చినటువంటిది, ఏ సౌండ్ ఆఫ్ థండర్ అనేటువంటిదేమో ఎక్స్టెన్సివ్ రీడింగ్ నుంచి ఇచ్చినటువంటిది. ఇలా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. ఒకటి ప్రోజు, పోయిటరీ, నాన్ డీటెయిల్ ఈ విధంగా రావడం జరిగింది. ఇలా థర్డ్ యూనిట్ తోటి అక్కడ థియరీ అయిపోద్ది అనమాట. ఫస్ట్ యూనిట్లోనూ 3 ఉన్నాయి, సెకండ్ యూనిట్లో ఒక 3 ఉన్నాయి, థర్డ్ యూనిట్లోకి వచ్చేటప్పటికి ఒక 3 ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చారు. ఆడిసీ 1 అనేటువంటిది ఇచ్చి గ్రామర్ టాపిక్స్ ఇచ్చారు. రీడింగ్ కాంప్రహెన్షను, నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, అలాగే క్లాజ్ అనలైసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్ అన్నారు. ఇక్కడ కామన్ ఎర్రర్స్ అంటే ఇక్కడ మనకు వచ్చినాయంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. తర్వాత సైలెంట్ లెటర్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేటువంటివి ఉన్నాయి దీంట్లో ఎక్స్ట్రాగా మనకి. అలాగే ఫొనెటిక్స్, ఆడ్ సౌండ్స్, ఈ రెండింటికి చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. డైలాగ్ రైటింగ్ స్కిల్స్, మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2. దీంట్లో మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. 2 మోడల్ పేపర్లు ఇచ్చారు. దీంట్లో మనకి క్రియేటివ్ రైటింగ్ అనేది దీంట్లో మనకి కనిపించలేదు, కానీ టాపిక్లో క్రియేటివ్ రైటింగ్ అనేది ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటివి లేవు, ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాత్రమే ఆ మ్యాచింగ్ లాగా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మీరు కొత్త టెక్స్ట్ బుక్ తీసుకుంటే లాంగ్వేజ్ వాళ్ళు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ తీసుకోవాలి కాబట్టి అది ఎలా ఉందని మీకు చూపిస్తున్నాను. ద అవేకనింగ్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ యూనిట్ అనేటువంటిది ఎలా స్టార్ట్ చేశారు వీళ్ళు. స్టార్ట్ చేసి ఇదిగో ద జర్నీ బిగిన్స్ అని చెప్పి ఇక్కడ నుంచి మొదలుపెట్టారు. యూనిట్ 1లో లెసన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేటువంటిది. ఈ ఫాంట్ సైజ్ అనేటువంటిది చాలా చిన్నగా ఉంది. ఇది దగ్గరగా 9 కానీ 10 కానీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఫాంట్ సైజ్ అనేది మిగతా పుస్తకాలతో చూస్తే అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి సైజు బాగా తగ్గించేశారు. ఇది ఒక ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చదివేటప్పుడు అనేటువంటిది నాకు అర్థమైంది. ఈ విధంగా లెసన్స్ అనేటువంటిది మల్టీ కలర్లోనే ఇవి రావడం జరిగిందనమాట. పేపర్స్ అనేటువంటిది ఈ విధంగా, సమ్మరీ అనేటువంటిది కూడా ఈ విధంగా బాక్స్ లాగా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి గ్లాసరీ కూడా అంటే మీనింగ్స్ కూడా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సైడ్ బై సైడ్ ఇచ్చారు. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఒక పక్కే ఉండేవి, ఒక పక్క మీనింగ్ అంతా ఉండేది, కానీ ఇక్కడ పక్కనే ఆ మీనింగ్స్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి అనోటేషన్ లైన్లు, దాని కింద క్వశ్చన్లు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా క్రియేటివ్ రైటింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ కూడా దీంట్లో మామూలుగా టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది. విడిగా టాపిక్ అయితే ఇవ్వలేదు, కానీ టెక్స్ట్ బుక్ చివర మనకి అడిషనల్గా రీడింగ్ యాక్టివిటీస్ అనేటువంటి ఉంటాయి కాబట్టి అవి ఇవ్వడం జరిగిందనమాట. వొకాబులరీ కానీ డిక్షనరీకి సంబంధించినటువంటి పదాలు కానీ ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏమండి ద ల్యాంబ్ అండ్ ద టైగర్ అనేటువంటిది ఇదిగో 2 పోయంలు దీంట్లో కలిపి ఇచ్చారు. ఇక్కడ అంటే ల్యాంబ్ని ఈ విధంగా మనకి సృష్టించారు, అలాగే టైగర్ని కూడా ఈ విధంగా సృష్టించారు అనేటువంటిది 2 పోయంలు కలిపి ఒకే దాని కింద మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మనం చూస్తే ప్రతి దాంట్లోనూ ఈ మల్టీ కలర్ ప్రింటింగ్ అనేటువంటిది ఉంది. టెక్స్ట్ బుక్ అయితే బాగానే ఉంది, కానీ పిక్చర్స్ అనేటువంటివి, ఇమేజెస్ అనేటువంటివి దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. ద బ్లైండ్ డాగ్ అనేటువంటిది ఎలాగైతే మనకు కంటెంట్లో ఇచ్చారో అలాగే ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఫస్ట్ ప్రోజు, తర్వాత పోయిటరీ, తర్వాత నాన్ డీటెయిల్, ఆ విధంగా మనకి దీంట్లో ప్లాన్ చేయడం జరిగిందనమాట. అంతేగాని విడివిడిగా ప్రోజ్ వేరు, పోయిటరీ వేరు, అలాగే నాన్ డీటెయిల్ వేరు అలాగైతే ఇవ్వలేదన్నమాట. ఈ విధంగా ఈ యొక్క చీఫ్ సెటిల్స్ లెటరు, అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ కలర్ఫుల్గానే మనకి కనిపిస్తున్నాయి.
దీంట్లో మనకి టెక్స్ట్ టు డయాగ్రామ్ అనేటువంటిది మాత్రమే ఉంది. డయాగ్రామ్ టు టెక్స్ట్ అనేది లేదు. అంటే ఓన్లీ చాయిస్ అనేది లేదు దీంట్లో. ఓన్లీ టెక్స్ట్ ఇస్తారు, డయాగ్రామ్ మాత్రం మనం వేయాలి. అది టేబుల్స్ కానీ లేకపోతే పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు అయితే మనకి టెక్స్ట్ టు డయాగ్రామ్ టు టెక్స్ట్ కూడా ఉండేది. అయితే ఇప్పుడు అలాగనేటువంటిది లేదనమాట. దీంట్లో మనకి గ్రామర్ టాపిక్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేది మీకు చూపిస్తాను నేను. గ్రామర్ టాపిక్స్ అనేది ఏం హెడ్డింగ్ పెట్టారు అనేది మీకు చూపిస్తాను నేను. దీంట్లో మనకి పాసేజీల దగ్గర నుంచి ఇక్కడ దీంట్లో ఏంటంటే గ్రామర్ గెలాక్సీ అనేటువంటిది పెట్టారనమాట. ఇక్కడ గ్రామర్ గెలాక్సీ ఆడియో 1 అనేటువంటిది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీంట్లో టాపిక్స్ అనేటువంటివి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. హెడ్డింగ్ అనేది ఈ విధంగా పెట్టారు. దీనికి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే మన టాపిక్స్లో ఎలాగైతే ఉన్నాయో అసలు రీడింగ్ అంటే ఏంటి, కాంప్రహెన్షన్ అంటే ఏంటి అని చెప్పి దీంట్లో పాసేజీలు దగ్గరగా బాగానే ఇచ్చారు. ఈ పాసేజీలు రీడింగ్ యాక్టివిటీస్లో మనం చూస్తే దగ్గరగా 10 పాసేజీలు ఇవ్వడం జరిగిందనమాట. 10 పాసేజెస్ అనేటువంటిది ఇచ్చారు. దీంట్లో ప్రతిదానికి హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్లో డయాగ్రామ్స్ అనేది ఇచ్చారు. ఇలా మనం టాపిక్ అన్ని చూసుకుంటే కనుక దీంట్లో బార్ గ్రాఫ్స్ కానించి మొత్తం అన్ని ప్రిపోజిషన్స్ కానించి ఆ టాపిక్స్ అనేటువంటి దాంట్లో ఇవ్వడం జరిగింది. టెన్సెస్, అలాగే వాయిస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం దీంట్లో చూస్తే రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, అలాగే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఇలా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ మల్టీ కలర్లో సైలెంట్ లెటర్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక యాంటోనిమ్స్, సినానిమ్స్ అనేవి దీంట్లో ఇచ్చారు. ఈ యాంటోనిమ్స్, సినానిమ్స్ అనేది మనకి 4 మార్కుల టాపిక్ అనమాట. 2 మార్కులేమో యాంటోనిమ్స్, 2 మార్కులేమో సినానిమ్స్. వీటిలో కొన్ని చాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో సిలబుల్స్ అనేవి లేవు, మ్యాచింగ్ మీనింగ్స్ అనేవి లేవు. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు సిలబుల్స్ టాపిక్ అనేది మనకు ఈజీగా ఉండేది, కానీ ఇప్పుడు సిలబుల్ అనేటువంటిదే లేదు మనకి. ఇక లాస్ట్లో మనం చూసుకుంటే డైలాగ్ రైటింగ్ ఉంది. ఈ డైలాగ్ రైటింగ్ అయిపోయిన తర్వాత మనకి మోడల్ పేపర్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ మోడల్ పేపర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. చూడండి, మోడల్ పేపర్ 1 అని చెప్పి మనకి టెక్స్ట్ బుక్ చివర ఈ మోడల్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. 100 మార్క్స్ పేపర్ ఇది. ఈ మోడల్ పేపర్ అనేది ఎలాగిచ్చారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ టెక్స్ట్ బుక్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. టెక్స్ట్ బుక్ అనేది బాగానే ఉంది. ఇది మనకి దగ్గరగా 142 రూపీస్ అనేది ఇది కాస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మల్టీ కలర్ తోటి దీన్ని నిర్మించడం జరిగింది. చూశారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.